అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి ప్రభువా, మరొకసారి ఉదయకాలపు వేళ మీరు మాకు అనుగ్రహించిన మీ పాద సన్నిధిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీ యొక్క సన్నిధిలో ఇలాగ చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటకు ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుంటకు ఇలాగ చేయుడని మీరు ఇచ్చినటువంటి మాట మేరకు తండ్రి ప్రభువా, మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటకు యుద్ధకాలంలో మీరు ప్రభువా సిమెంట్ నగర్లో ఉన్నటువంటి స్థానిక సంఘంతో ప్రభువా మీ బిడ్డలతో కూడా పరిశుద్ధులతో కలిసి ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి ప్రభువా యొక్క ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, కొద్ది నిమిషాల్లో మీ యొక్క సన్నిధిలో మరి అల్పుడనైనా నేను నిలబడి ఉండగా మీ కృప దయచేయండి. ప్రభువా, మీ యొక్క మాటలు పలకడానికి శక్తిని అనుగ్రహించండి. ఆ మాటలు మాకు మేలుకరంగా దీవెనకరంగా ఉండులాగున మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ కృప అనుగ్రహించండి. ప్రభువా, మరి ఎండ మరి బడలిక నుంచి అలసట నుంచి మీరు మమ్మల్ని తప్పించండి. మీ యొక్క మాటలు మీరు మాకు మా మేలు కొరకు దయచేదురని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా కాలం తర్వాత మళ్ళీ సిమెంట్ నగర్ స్థానిక సంఘంలో ఇలాగ నిలబడడానికి మరి దేవుడిచ్చిన ఒక మంచి సమయాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. తర్వాత ఈ సంఘంలో మరి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి అన్ని పరిస్థితులు మీరు ఎరిగి ఉంటున్నారు. వీటన్నిటిలో కూడా దేవుడు మనకు చాలినటువంటి వాడై, చాలిన దేవుడై ఉండి మనల్ని ఆయన నడిపించినాడు. సంఘాన్ని మరి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన ఆయన ఆశీర్వదించి ఆయన కృపలో ఆయన నడిపించినాడు. అందును బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. కొత్త నిబంధనలో యూదా పత్రికలో, నిజంగా నేను అక్కడికి యూదా పత్రికలో వెళ్ళట్లం లేదు, కానీ యూదా పత్రికలోని ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యూదా వాళ్ళకు ఒక పత్రిక రాస్తూ ఒక అంశం గురించి రాయాలని ఆశపడి మొదలుపెట్టాడు. కానీ ఆయన మొదలుపెట్టిన తర్వాత వేరే అంశం గురించి మాట్లాడినాడు. యూదా పత్రిక 1వ అధ్యాయంలో, ప్రియులారా, మనకందరికీ కలిగాడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడిని, మీకు ఒక సబ్జెక్టు చెప్పాలని నేను చాలా ఆసక్తి కలిగి మరి రాయడం మొదలుపెట్టాను. ప్రయత్నపడుతూ ఉండగా పరిశుద్ధులందరికీ ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మీకు వ్రాయవలసి వచ్చెను. నేను ఒకటి రాయాలని ప్రయత్నపడ్డాను, కానీ మొదలుపెట్టిన తర్వాత ఇంకొకటి రాయాల్సి వస్తుంది, మీకు దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. అంటే అది దేవుని యొక్క అప్పగింపబడినటువంటి బోధ నిమిత్తమై మరి పోరాడాలి అనేటువంటి అంశం గురించి యూదా రాసినాడు. అలాగే ఈ సమయంలో ఎన్నో మరి అంశాల గురించి మీతో మాట్లాడాలి అనేటువంటి ప్రయత్నంలో నేను ఉండగా ఈ ఉదయకాల సమయంలో ఒక అంశం గురించి దేవుడు ఈ ఉదయకాలమున మీ మధ్య తీసుకురావాలని దేవుడు నా మనసులో ఆశ ఉంచినాడు. అందుని చాలా క్లుప్తంగా నేను సమయం ఎక్కువగానే తీసుకొనకుండా మీ సన్నిధిలో మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటుండగా విశ్వాసులమైన మనం అందరం కూడా మేలు దీవెన పొందులాగున ఆ మాటలు మనకి దేవుడు దయచేయనట్లు మరి ప్రార్థనాపూర్వకంగా మనం కూర్చుందాం. దేవుని యొక్క మాటలు మనం విందాం. దేవుని యొక్క వాక్యం గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, ఆ వాక్యము బలము గలదై ఆ ఖడ్గం అనేటువంటిది ఎటువంటి ఆత్మలను మూలుగను కీళ్లను విభజించునంత మట్టుకు దూరుతూ ఉంది అని. సో దేవుని యొక్క వాక్యము అది 2 అంచులు వాడిగలిగినటువంటి ఖడ్గం. అది 2 అంచులు అంటే అటువైపు ఇటువైపు 2 వైపులా దిగుతూ ఉన్నటువంటి వాడిగలిగినటువంటి కత్తి. ఆ ఖడ్గము, వాక్యపు ఖడ్గము మన జీవితంలో ఇది నాన్న పని చేయనట్లు దేవుడు మనకి కృపానుగ్రహించిన గాక. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం చివరి మాట, పేజీ 635వ పేజీ. గిలాదులో గుగ్గిలము లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అనేటువంటి మాట మనం చదువుతున్నాం. ఇర్మియా గురించి, యెషయా గురించి నేను
కొన్ని మాటలు మనం అనేక అంశాలు మనం విన్నాం. వీళ్ళు చెరకు ముందున్నటువంటి ప్రవక్తలను కూడా మనం చెర గురించి చెర యొక్క బబులోను చెర గురించినటువంటి బోధ కూడా మీరు వినే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది కదా. ఎన్ని సంవత్సరాలు చెరలో దేవుడు వారిని ఉంచినాడు ఇశ్రాయేలుల్ని. నేను అప్పుడప్పుడు ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. నా ప్రోగ్రామే క్విజ్ ప్రోగ్రామ్. ప్రశ్నలు అడుగుతూ ఉంటాను నేను. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు చెరలో ఉంచినాడు. ఆ సబ్జెక్ట్ నాది కాదు, కానీ ఎందుకు ఉంచినాడు? 70 సంవత్సరాలు వాళ్ళను చెరకు తీసుకొని పోయినాడు. ఎందుకు? వారు దేవుడు అనుగ్రహించినటువంటి విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఆచరించకపోవడానికి చేత ఎలాగ వాళ్ళు ఆచరించాలి? వారము విశ్రాంతి దినం ఆచరించాలి, సంవత్సరం ఆచరించాలి. 7 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు 8వ సంవత్సరం విడిచిపెట్టేయాలి. దేనిని? వాళ్ళ భూమిని. ఈ 70 ఏళ్ల చెర వారు అనుభవించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎన్నడూ కూడా భూమికి విశ్రాంతి ఇచ్చినటువంటి వాళ్ళు కాదు. సో ప్రతి 7 సంవత్సరాలకి 1 సంవత్సరము చొప్పున 49 సంవత్సరాలు, మరి ఒక సంవత్సరము సునాద సంవత్సరము, 50 సంవత్సరాలు లెక్కన వాళ్ళు 70 అంటే 490 సంవత్సరాలు లెక్కన 70 సంవత్సరాల చెరను వాళ్ళు అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే వీళ్ళు చెరకు వెళ్ళిన తర్వాత దూరం నుంచి వారి బాధను ఈ ప్రవక్త వింటూ ఉన్నాడు. చూడండి 18వ వచనంలో, నా గుండె నా లోపల సమస్యలుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సీయోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దం వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేల కోపము తెప్పించుది. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయాను, మనము రక్షణ పొందకయే ఉన్నామని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను బాధపడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. యిర్మీయా ప్రవక్తను గురించి మనము వినేటువంటి లేకుంటే ఆయన గురించినటువంటి మాట ఒకటి మనం ఎప్పుడు వింటాం ఏంటంటే, ఆయన తన ప్రజలను బట్టి, తన దేశాన్ని బట్టి, తన ఇశ్రాయేలు జనాంగాన్ని బట్టి ఆయన రోధించినటువంటి వాడు, అంటే దుఃఖపడినటువంటి వాడు, ఏడ్చినటువంటి వాడు. ఆయన పేరే రోధించే ప్రవక్త అంటారు, ఏడ్చే ప్రవక్త. ఎందుకని ఏడ్చుతున్నాడు? ఆయనకి ఏం ప్రాబ్లము అని అంటే, ఇశ్రాయేలీయులు జనులు వాళ్ళు చెరకు కొనిపోబడి మళ్ళీ బానిసత్వం నుంచి వినిపించబడినటువంటి వీళ్ళు మళ్ళీ చెరలో బబులోను దేశంలో చెరకు కొనిపోబడతారు. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి బాధని ముందుగానే ఆయన ప్రవచన రీతిగా లేకుంటే గ్రహించినటువంటి వాడే. ఆయన చెప్పే మాట ఏంటంటే, ఎందుకు ఈ దుస్థితి కలుగుతుంది? ఎందుకు వీరు అక్కడ గుగ్గిలం ఏమి కూడా గిలాదులో గుగ్గిలం లేదా అని అంటే, యిర్మీయా గ్రంథంలోనే అనేక అంశాలు ఉన్నాయి. నేను మీకు చదవాల్సిన పని లేదు, కానీ నేనే మీకు జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు కుమారి కన్యక, నీవు గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకునము, నీకు ఆ గుగ్గిలం లేకపోతే నీకు స్వస్థత కలగదు అన్నాడు. అంటే గిలాదులో ఉన్నటువంటి గుగ్గిలము స్వస్థత ఇచ్చేటువంటిది. గిలాదులో ఉన్నటువంటి గుగ్గిలము అది ఔషధము, అది మందు. దాని వలన బాధ నివారణ జరుగుతుంది అని మనం చూస్తున్నాం. ఐగుప్తు కన్యకాని వెళ్ళి గిలాదులో ఉన్నటువంటి గుగ్గిలాన్ని తెచ్చుకోమన్నాడు. సో ఈ గుగ్గిలము అనేటువంటిది ఒక ఔషధం, ఒక మందు. గిలాదులో విస్తారంగా అది జరుగుతుంది. ఈ గిలాదు అనేటువంటి ప్రదేశము భౌగోళికంగా, చారిత్రకంగా లేకుంటే నైసర్గికంగా అది యోర్దాను నదికి యువతల ఉండేటువంటి ప్రదేశం. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యం చేసిన యాత్ర అంతా అయిపోయిన తర్వాత యోర్దాను ఒడ్డున చేరుకున్నారు మోయాబు దేశంలో. కానీ వాళ్ళని ఇంతవరకు నడిపించినటువంటి నాయకుడైనటువంటి మోషే ఇప్పుడు వారిని ముందుకు తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి. కారణము మీరు ఎరిగినటువంటి వాళ్ళే కదా. దేవుడు
మోషేను మీరు ఇశ్రాయేలును నీవు కనానుకు నీవు నడిపించవు, నీవు అందులో ప్రవేశింపవు, నీ యొక్క సేవకుడైన యెహోషువ మాత్రమే వారిని నడిపిస్తాడు అని చెప్పినాడు. ఏంటి కారణము? ఎందుకని మోషే వారిని కనాను దేశానికి నడిపించలేకపోయినాడు అంటే 40 సంవత్సరాల చరిత్ర వెనకాల ఆయన దేవుడు వారికి ఏం చెప్పాడంటే, కాదేశు బర్నేలో మీరు వెళ్ళి కనాను దేశాన్ని స్వాధీనపరచుకోమన్నాడు. నేను మీకు మొత్తం సిద్ధపరిచినాను, మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి, నేను మీకు తోడుగా ఉన్నాను. అప్పుడు జరిగినటువంటి సందర్భం ద్వితీయోపదేశకాండంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, ఇశ్రాయేలులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చాయా, ఓ పని చేద్దాము, గోత్రానికి ఒకరిని చొప్పున 12 మందిని మనము కనాను దేశం వేగు చూడడానికి పంపిద్దాము. వాళ్ళు పోయి అక్కడ దేశం ఎట్లా ఉందో, అక్కడ పండ్లు ఎట్లా ఉన్నాయో, అక్కడ మనుషులు ఎలా ఉన్నారు, వారి పంటలు ఎలా పండుతుంది, వారి నేల ఎలా ఉంది, ఇవన్నీ చూద్దాము. వాళ్ళు వచ్చి మనకు వేగు చూసి దాని గురించి చెప్పిన తర్వాత మనం వెళ్దాము అన్నారు. నిజానికి ఇందులో మనకు కూడా ఏమి తప్పు కనిపించట్లేదు కదా. కానీ దేవుడు అంతకుముందు ఇత్రో చెప్పినటువంటి ఒక విధానాన్ని మోషే పాటించినాడు. 10 మంది మీద 50 మీద మంది మీద ఒక్కొక్కరిని అభినందించి న్యాయము తీర్చేటువంటి పనిలో పెట్టమన్నాడు. సో మోషే మామ ఇత్రో చెప్పండి, నువ్వు ఒక్కడివి ఎందుకు ఇంత కష్టపడతావు, ఇలాగ అరేంజ్ చేయమని ఆయన చెప్పినట్టే నియమించినాడు. దానివల్ల సమస్య ఏం లేదు. కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి మాటను కూడా వినాలా అని అనుకున్నాడు మోషే. మీరు చెప్పిన మాట చాలా మంచిది, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మీరు చదివితే అక్కడ చరిత్రలో జరిగినటువంటి సంభవాలు మనకు అర్థమవుతాయి. సో వాళ్ళు వచ్చి మోషేకి, ఇదిగో మనం ఇలాగ 12 మందిని పంపిస్తాము అని అంటే, మీరు చెప్పిన మాట మంచిది అనుకుని నేను పంపిద్దిని అన్నాడు మోషే. మీరు చెప్పినటువంటి మాట మంచిది అనుకొని నేను పంపినాను అంటే, దేవుడు చెప్పినటువంటి మాట విన్నాడు కానీ దాని మీద ఆధారపడలేదు. వీళ్ళు చెప్పిన మాట మంచిది అనుకొని పంపించినాడు. వాళ్ళు పోయి వచ్చిన తర్వాత 10 మంది ఒక వర్తమానం చెప్పారు, మిగతా 2 ఒక వర్తమానం చెప్పి వాళ్ళు తిరిగి ఐగుప్తు వెళ్ళిపోవడానికి ప్రారంభం చేశారు కదా. వారు తిరిగి ఐగుప్తుకు వెళ్ళిపోవాలనుకున్నారు. మోషేను ఏమన్నా అయిపోయి రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నారు. అలాంటి సందర్భంలో దేవుడు మోషేకి చెప్పిన మాట ఏంటంటే, ఈ జనాభా మొత్తం, ఈ ఇశ్రాయేలు అందరూ 40 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడే తిరిగి రాలిపోతారు, 2 మాత్రమే కనానుకు వెళ్తారు అని చెప్పాడు. ఎవరు వాళ్ళిద్దరు? యెహోషువ, కాలేబు. మరి మోషే ఏమైంది? 40 సంవత్సరాలు ఇక్కడే తిరుగుతారు వీరు, మోషే కాలేబు మాత్రమే వెళ్తాడు అని. యెహోషువ కాలేబులు అంటే మోషేకి ఏమైంది అంటే, మోషే దేవుడు చెప్పిన మాట విన్నాడు, వీళ్ళు చెప్పిన మాట కూడా విన్నాడు. కానీ ఆ రెండింటి మధ్య తేడాని ఆయన గమనించలేకపోయాడు. సరే, వీళ్ళు చెప్పిన మాట కూడా మంచిదే కదా, చేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, మోషేను కూడా అందులో ఆయన శిక్షించినట్టే లెక్క. అప్పుడు వీళ్ళు యోర్దాను యువతల ఉన్నారు. ఎక్కడ? మోయాబు దేశంలో, గిలాదు ప్రదేశంలో. అయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటి జయించినటువంటి ప్రదేశం, లేకపోతే మొట్టమొదటిగా వీరు ఆక్రమించుకున్న స్వాధీనపరుచుకున్నటువంటి ప్రదేశము అది గిలాదు. ఇది మోషే నాయకత్వంలో జరిగింది, యెహోషువ నాయకత్వంలో కాదు. ఈ ప్రదేశాన్ని జయించి వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. అది యోర్దానికి యువతలే ఉంది. ఇప్పుడు యోర్దాను అవతలే దాటించేటువంటి వాడు యెహోషువ. మోషే ఇక్కడనే చనిపోవాలి. సో గిలాదులో, ఈ గిలాదు అనేటువంటిది యోర్దానుకు యువతలే ఉంది. చాలాసార్లు వీళ్ళు అవతలికి పోలేకపోయినాడు, యువతలనే చనిపోయినాడు అని అనుకుంటాం. కానీ గిలాదు అనేటువంటిది మరి ఆశీర్వదించబడినటువంటి ప్రదేశం, యోర్దానికి యువతలే ఉంది. సో చారిత్రకంగా కొన్ని అంశాలు నేను మీ మధ్య గిలాదుని గురించి చెప్తూ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 36వ అధ్యాయంలో నేను చదువుతాను, మీరు తీయగలిగితే తీయండి, లేకుంటే నేనే చదువుతాను ఆ మాట. 37వ అధ్యాయం 25వ వచనం, లేకుంటే 24వ వచనం. ఈ సందర్భం మనకు అందరికి కూడా తెలిసినటువంటిదే. యాకోబు
తన కుమారులందరూ మందను మేపడానికి వెళ్ళినారు. ఎక్కడికి వెళ్ళారు? షెకెములో ఉన్నారని తెలిసింది. అప్పుడు తన కుమారుడైనటువంటి యోసేపును పిలిచి, నీవు అన్నలకు ఆహారం తీసుకొని పంపించినాడు. అక్కడ నుంచి 24వ వచనంలో అతన్ని పట్టుకొని, ఎవరిని? యోసేపును పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కనులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకియు, బోళమును మోయచున్న వంటలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. ఈ సందర్భం మొట్టమొదటిసారిగా గిలాదును గురించి, గుగ్గిలము గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తాం. ఇక్కడ యోసేపు అన్నల చేత ద్వేషించబడినటువంటి వాడై అన్నలకు తండ్రి చేత ఆహారాన్ని తీసుకెళ్ళి వారికి అందించినప్పుడు వాళ్ళు దూరం నుంచి ఆయనను చూసి, ఇదిగో వాళ్ళు ఏమని చేశారు? దురాలోచన చేసి దూరంగా ఉండగానే, ఇదిగో కలలు కనుచున్నవాడు వస్తున్నాడు, వాడిని ఏం చేయాలని అనుకున్నారు. సో రాగానే పట్టుకొని గుంటలో పడవేసినారు. రూబేను ఆయనను తప్పించాలని ప్రయత్నించినాడు. యూదా వీడిని మనం చంపడం వల్ల మనకేమొస్తుంది, చంపొద్దు, ఈయన ఇట్టనే అమ్మేద్దామని ప్లాన్ చేశాడు యూదా. సో వీళ్ళందరూ కలిసి ఆయనను గుంటలో పెట్టి వీళ్ళు పైన కూర్చొని భోంచేస్తూ ఉన్నారు. ఆహారం, యోసేపు తెచ్చినటువంటి ఆహారము భోంచేస్తూనే ఉన్నారు. అయితే అక్కడ మనం చూసేటువంటి సందర్భం ఏమిటంటే, దేవుడు ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు. ఆయన చిత్తంలో సమస్తమును జరిగేటువంటి విషయం మనం ఇక్కడ చూడవచ్చు. ఆ సమయంలో ఆ మార్గంలో కొంతమంది వస్తున్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? వారు గిలాదు నుంచి వస్తున్నారు. గిలాదు నుంచి ఇంగ్లీష్లో ఏముంటుందంటే, ఎవరిదైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూడండి, దే ఆర్ కమింగ్ డౌన్ ఫ్రమ్ గిలాదు అని ఉంటుంది. అవునా? గిలాదు అనేది నార్త్లో ఉంటుంది, ఈజిప్టు కింద ఉంటుంది సౌత్లో. సో పైనుంచినటువంటి గిలాదు నుంచి ఈ గుగ్గిలము తీసుకునే గిలాదు నుంచి వర్తకులు దే ఆర్ కమింగ్ డౌన్ కదా, దే ఆర్ టేకింగ్ దిస్ బామ్ ఆఫ్ గిలాదు నుంచి ఐగుప్తుకి దిగి తీసుకొని వెళ్తున్నారు అని మనం చూస్తాం. గిలాదులో గుగ్గిలము సమృద్ధిగానే ఉంది కదా. అంత సమృద్ధిగా ఉందంటే గిలాదు నుంచి అది దిగి ఎక్కడి వరకు వెళ్తూ ఉంది? ఐగుప్తు వరకు వెళుతూ ఉంది. ఇప్పుడు ఆ ఐగుప్తుకి ఈ గిలాదుతో పాటు ఎవరు కూడా వెళ్ళబోతున్నారు? యోసేపు వెళ్తున్నాడు. అవునా? సో యోసేపు భవిష్యత్తులో వారికి ఒక గిలాదు గుగ్గిలం లేకుంటే బామ్ ఆఫ్ గిలాదు వారి వీరికి తెలియకుండానే ఐగుప్తీయులనే కాదు, మొత్తం ప్రపంచానంతటిని బాధ నివారణ కలుగజేసేటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక వ్యక్తిగా యోసేపును ఐగుప్తుకు అమ్మివేయడానికి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుని ప్రణాళిక వేరే ఉంది. ఈ గుగ్గిలంతో పాటు యోసేపు కూడా వెళ్ళినాడు. చూడండి, కింద మనం చదివేది ఏంటంటే, వీళ్ళు యోసేపును పైకి తీసి 8వ వచనంలో అతనికి అమ్మివేసి, ఆ వర్తకులకు అమ్మివేసినారు. వారు ఐగుప్తుకు తీసుకుపోయినారు. ఐగుప్తులో ఇప్పుడు గిలాదు ఉంది. గిలాదులోనే కాదు, గిలాదులో ఉన్నటువంటి గుగ్గిలం, గిలాదులో ఉన్నటువంటి ఆ తైలం, గిలాదులో ఉన్నటువంటి ఆ ఔషధము ఒక రకంగా చెప్పాలంటే యోసేపు సాక్షిగా ఎక్కడికి వెళ్తుంది? అది ఐగుప్తునికి వెళ్తుంది. గిలాదులో గుగ్గిలం ఉంది. గిలాదులో ఉన్నటువంటి ఈ గుగ్గిలము సువార్తకు లేకుంటే యేసు ప్రభుకు సూచన. యేసు ప్రభు పురలోకాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి దిగివంచినటువంటి గిలాదు గుగ్గిలం, లేకపోతే రక్షణ అనుగ్రహించేటువంటి తైలం, రక్షణ అనుగ్రహించేటువంటి ఒక అనుగ్రహం యేసుక్రీస్తు. గిలాదు అనేటువంటిది యేసు ప్రభుకి సూచన. యేసు ప్రభులో ప్రతి వ్యక్తిని ఆయన రక్తము మనలను ప్రతి పాపము నుండి మనల్ని విడుదల పవిత్రులుగా చేస్తుందని మనం చదువుతాం. గిలాదులో ఉన్నటువంటి ఈ గుగ్గిలం, యేసు ప్రభులో ఉన్నటువంటి ఈ యొక్క
ప్రాయచిత్తమైనటువంటి రక్తము మనల్ని అందరినీ కూడా బాగు చేసేటువంటిది అని మనం చూస్తున్నాము. గిలాదులో సువార్తకి కుదవలేదు, గిలాదులో యేసు ప్రభు యొక్క రక్షణకి కుదవలేదు. కానీ ఆయన బాధపడుతున్నటువంటి మాట ఏంటంటే, గిలాదులో గుగ్గిలం లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగడం లేదు? అది మనము చూద్దాం. మరొక మాట చూడండి, సంఖ్యాకాండం 32వ అధ్యాయం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం. నేను మీకు ఇందాకనే జ్ఞాపకం చేసినట్టు మోషే నాయకత్వంలో వాళ్ళు జయించినటువంటి మొట్టమొదటి ప్రదేశం ఇది. సంఖ్యాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందనుండెను గనుక యాజరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడుకు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు దీబోను యాజరు నిమ్రా హెష్బోను ఎలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు అనగా ఇశ్రాయేలీయుల సమాజం ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము, నీ సేవకులైన మాకు మందలు కలవు. క్లుప్తంగా చాలా సూక్ష్మంగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, గిలాదు మందలకు తగిన ప్రదేశము. మందలు అంటే ఏంటి? నిన్న మనం చూసాం ఒక గొర్రె ఇక్కడ కదా. గొర్రె మీకు ఏం చూపిస్తుంది ఉంటుంది? మీరు బిర్యానీ చూపిస్తుంటుంది, అది దానికి ఏం చూపించాలి? ఆకులు మేత చూపించాలి. గిలాదు అనేటువంటిది మందలకి తగిన ప్రదేశం, కావలసినటువంటి పచ్చిక కలిగినటువంటి ప్రదేశం గిలాదు. గిలాదులో అంతేకాదు, అక్కడ మనం కింద చదివితే అది యెహోవా జయించినటువంటి ప్రదేశం అని మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఇశ్రాయేలీలు మోషే నాయకత్వంలో యోర్దానుకు యువతల, అంటే కనాను దేశంలో లేదు ఇది, యోర్దానుకు యువతల స్వాధీనం చేసుకున్నటువంటి ప్రదేశం. చాలాసార్లు చరిత్రకారులు లేకుంటే వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, వీళ్ళు కనానులో ప్రవేశించకుండానే రూబేనీయులు గాదీయులు అర్ధ మనష గోత్రపు వాళ్ళు ఇటువైపే స్వాస్థ్యం తీసుకున్నారు. వీళ్ళు మోషే దగ్గరకు వచ్చి, మాకు ఈ స్వాస్థ్యము కావాలా, ఈ గిలాదు కావాలా, ఇది మందలకు తగిన ప్రదేశము. అప్పుడు మోషేకి చాలా కోపం వచ్చింది. ఎందుకు? 40 ఏళ్ల సంవత్సరంలో కిందట మీరు చేసిన ఇదే తిరుగుబాటు వలన మేము కనానుకు పోము అని చెప్పడం వల్ల ఎంత నష్టం సంభవించింది, మీరు మళ్ళీ ఇదే తప్పు చేస్తున్నారు అంటే, అయ్యా అలా కాదు, ఇది దేవుడు జయించినటువంటి ప్రదేశము, ఇది మాకు ఇవ్వండి. కానీ మేము మా సహోదరులందరికీ వారి వారి స్వాస్థ్యాలు లభించే వరకు మేము యోర్దాను అవతలికి వెళ్ళి వారితో పాటు యుద్ధాలు చేసి వాళ్ళందరూ సంపాదించుకున్న తర్వాతనే మేము ఇక్కడికి వచ్చేస్తాం. అంతవరకు మా భార్యలు, మా పిల్లలు, మా పశువులు సమస్తం కూడా యోర్దానికి యువతలనే ఉంటాయి అన్నప్పుడు దేవుడు దానికి సమ్మతించినాడు. మీరు యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో క్లుప్తంగా నేను ముందుకెళ్తాను. 24వ అధ్యాయంలో చదివితే వీళ్ళు చెప్పిన మాట ప్రకారం కనానుకు వెళ్ళినారు, యెహోషువ నాయకత్వంలో అవతలికి పోయినారు, యుద్ధాలు చేసినారు. వీళ్ళందరికీ జరిగిన తర్వాత యెహోషువ వీళ్ళందరినీ జమాబ్ చేసి వాళ్ళని ఆశీర్వదించి మళ్ళీ వారిని యోర్దాను అవతల గిలాదుకు పంపించి వేసినాడు. ఈ గిలాదు యోర్దానుకి యువతల అన్నటువంటిది లేకపోతే చారిత్రాత్మకంగా లేకపోతే సందర్భానుసారంగా మనం వీళ్ళు కనాను దేశము వెళ్లకుండానే యోర్దానుకు దాటకుండానే ఇటువైపు ఎలా పొందినారు అనేటువంటి దానికి ఒక మాట మనం జ్ఞాపకం చేయొచ్చు. మీకు ఆశ్రయపురాల గురించి తెలుసు కదా. ఆశ్రయపురాలు మొత్తం ఎన్ని ఆశ్రయపురాలు ఉన్నాయి? దేవుడు కనాను దేశానికి వెళ్ళక ముందు వాళ్ళకి ముందుగానే బోధించినాడు, మీకు ఆశ్రయపురాలు ఉండాలి. ఎవడైనా పొరపాటున ఒక వ్యక్తిని చంపితే వాడు ఎలాగో పొరపాటున చంపినటువంటి వ్యక్తికి మరి విడుదల కలగాలి అని అంటే, ఎందుకు? అవతల వాడు పగబట్టి వీడిని చంపుతాడు, దాని నుంచి విడిపించబడాలి అంటే వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక ఆశ్రయపురాన్ని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే వాడికి మరణం ఉండదు. ఎంతవరకు ఉండదు? ప్రధాన యాజకుడు చనిపోయేంత వరకు. లేదంటే ఆ ఊరిలో ఉండే వాళ్ళు వాడికి న్యాయం జరిపి దాని ఆ సమస్యను పరిష్కరించాలి. ఇలాంటి ఆశ్రయపురాలు 6 వారిని కట్టుకోమన్నాడు కదా. 6 పురాలు ఉన్నాయి వాళ్ళకి, 6 ఆశ్రయపురాలు. ఒక పేరు చెప్తారా? ఒక్కటి చాలు, 6లో చాలా ఉన్నాయి. కేదేశ్ కదా, చూడండి చెప్తారా 6 పేర్లు? అయితే ఒకటి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఈ 6 ఆశ్రయపురాల్లో 3 యోర్దానుకు అవతల, 3 ఎక్కడిచ్చాడు?
యోర్దానికి యువతలు ఇచ్చినాడు. యోర్దానికి యువతల 3 ఆశ్రయపురాలు, యోర్దానికి అవతల 3 ఆశ్రయపురాలు. అంటే యోర్దానికి యువతల 2.5 గోత్రాలే, అటువైపు 10 గోత్రాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు 3 ఇచ్చినాడు, వీళ్ళకి 3 ఇచ్చినాడు. 3 ఆశ్రయపురాలు. అందులో ఒక ఆశ్రయపురము గిలాదులోని రామోత్. దాన్ని రామోత్ గిలాద్ అంటారు. సో గిలాదులో ఒక ఆశ్రయపురం కూడా దేవుడు ఇచ్చినాడు. అలాంటి గిలాదులో గుగ్గిలానికి కొదవ లేదు, మందలకు తగిన ప్రదేశం. గిలాదు సంఘానికి సాదృశ్యం. దేవుని యొక్క వాక్యాన్ని పంచిపెట్టే విషయంలో, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే విషయంలో, అపోస్తుల బోధన గ్రహించే విషయంలో, అపోస్తుల బోధన బోధించేటువంటి విషయంలో, పాటించేటువంటి విషయంలో మందలకు తగిన ప్రదేశం. మందలకి మేత లేకపోతే ఏమవుతుంది? వెయిట్ తగ్గుతుంది కదా. మందకు ఆహారం లేకపోతే ఏమవుతుంది? క్షీణిస్తాయి, సన్నగైతాయి. అవునా? సో మందలకు తగినటువంటి ప్రదేశము, సంఘం అనేటువంటిది మందలకు తగిన ప్రదేశముగా ఉండాలి. ఉంది. గిలాదులో ఏముంది? మంచి సుబోధ కూడా ఉంది, సువార్త ఉంది, సుబోధ ఉంది. అయినా సరే యిర్మీయా బాధ ఏంది? నా జనులకు స్వస్థత ఎందుకు కలగడం లేదు? సువార్త ఉంది, యేసు ప్రభు ఉన్నాడు, సుబోధం ఉంది, మంచి బోధ, మంచి వాక్యం అన్నీ వింటున్నాం, కానీ మనకి ఎందుకు క్షేమము, ఎందుకు స్వస్థత కలగడం లేదు అనేటువంటిది యిర్మీయా బాధ. మరొక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీయుల చరిత్రలో చాలా అకస్మాత్తుగా ఒక వ్యక్తి వారి చరిత్రలో మనకు కనబడతాడు. చరిత్ర తెర అంటారు కదా, ద కర్టన్ ఆఫ్ ఇజ్రాయెల్ హిస్టరీ. ఇశ్రాయేలీయుల చరిత్ర అనేటువంటి తెర మీద ఒక వ్యక్తి అకస్మాత్తుగా ప్రత్యక్షమైనాడు. ఎవరో తెలుసు ఆయన? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట చదువుతాను నేను. మొదటి రాజులు 17 మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడైన ఏలియా అహాబును వద్దకు వచ్చి అని మనం చూస్తున్నాం. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఎవరైనా ఏలియా. ఎవరు ఏలియా అంటే మనకు ఒక మాట చాలా చాలా బాగా గుర్తొస్తుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది యాకోబుని గురించి. ఏదది? సరే, ఏలియా గురించి. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. ఆయనను అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం పడలేదని. సో మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఏంటంటే మనం యాకోబున ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి ఏలియా కూడా మన వంటి వాడేనబ్బా అనుకుంటాం కదా. కానీ మనకి ఆయనకి ఏంటి తేడా ఎప్పుడన్నా మనం గమనించామా? ఏంటి తేడా? ఏలియా ప్రార్థన చేస్తే ఎట్లా ప్రార్థన చేసిండు? ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది. సో ఇప్పుడు వర్షం పడాలంటే ఏం చేయాలి? ఏలియా రావాలి కదా. దాంట్లో మనం ప్రార్థన చేయాలి. సో ఏలియా మన వంటి స్వభావం గలవాడే అని మనం సంకలు కొట్టుకోవచ్చు, కానీ ఏలియాకు మనం ఎక్కడైనా మనం మ్యాచ్ అవుతామా? ఎక్కడ మ్యాచ్ కాం. ఒక సబ్జెక్ట్లో మ్యాచ్ కాలేం, మిగతా తర్వాత ఏంటి ఆ సబ్జెక్ట్? అది ఆసక్తి. గిలాదులో ఏముందంట? గిలాదులో ఆసక్తి ఉంది. ఎంత ఆసక్తి అంటే ఒక్కసారి సడన్గా రాజు ముందు నిలబడి ఆయన చెప్తున్నాడు 3.5 సంవత్సరాలు నా మాట ప్రకారం. నాకు నిజంగా ఆశ్చర్యం అవుతుంది. ఏంటంటే దేవుని మాట ప్రకారం ఆయన చెప్తున్నాడా అని అనిపిస్తుంది, కానీ ఆయన అక్కడ ఏమంటాడంటే నా మాట ప్రకారం. అంటే దేవుని మాటకి సమాంతరంగా ఆయన మాట నిలబడేలాగా ఆయన జీవితంలో జీవించినాడు. నా మాట ప్రకారం 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కానీ మంచు కానీ ఒక చుక్క డ్రాప్ కూడా పడదు అనేటువంటి మాట ప్రకటించి వెళ్ళిపోయినాడు అక్కడి నుంచి. 3.5 సంవత్సరాలు ఒక చుక్క కూడా పడకుండా దేవుడు ఆపివేస్తున్నాడు. ఎందుకు అనంటే ఆ సమయంలో ఉన్నటువంటి ఆహాబు రాజు జెజబేలు ఇశ్రాయేలును విగ్రహారాధనకి వాళ్ళు నడిపించినటువంటి దేశాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితుల్లో దేవుని పక్షంగా నిలబడి ఆసక్తితో నిలబడినటువంటి వాడు ఏలియా.
ఆయన ఎక్కడి వాడు అని మనం చూస్తే ఎక్కడి వాడు అంటే ఆయన ఎవరు? ఆయన గిలాదు కాపురస్తుడు. గిలాదు కాపురస్తులు ఎవరున్నారు? ప్రవక్తలు ఉన్నారు. గిలాదులో ప్రవక్తలు ఉన్నారు. గిలాదులో ఆసక్తి కలిగినటువంటి ప్రవక్తలు, గిలాదులో ప్రార్థించేటువంటి ప్రవక్తలు, గిలాదులో ఆసక్తితో ప్రార్థించే ప్రవక్తలు ఉన్నారు. కానీ జనులకు మాత్రం క్షేమం కలగడం లేదు అని మనం చూస్తాం. మరొక మాట నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. దావీదు అబ్షాలోము చేత తరం పడుతూ ఉన్నాడు. ఎక్కడికి తరం పడుతూ ఉన్నాడు? దావీదు అబ్షాలోము రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి దావీదుని తన సొంత తండ్రి మీద తిరుగుబాటు చేసి మొత్తము అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ తన వైపు తిప్పుకొని రాజు మీద తిరుగుబాటు చేసినాడు. అప్పుడు ఈ రాజు, దావీదు రాజు, అబ్షాలోము దెబ్బకు రాత్రి ఎందుకంటే హూషై చెప్పినాడు, మీరు ఇక్కడ నిలబడ్డారు అంటే మొత్తము నాశనం అయిపోతారని. వాళ్ళు రాత్రి ప్రయాణం చేసి కిద్రోను వాగు దాటి అవతలి ఆ కొండల్లో లోలలో రాళ్ళల్లో పడి వెళ్ళిపోయినారు. గుర్తుందా మీకు ఆ చరిత్ర? అబ్షాలోము చేతిలో నుంచి పారిపోయినప్పుడు కీర్తనల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక కీర్తన కూడా ఆయన రాసినాడు. ఎవరు? దావీదు. అబ్షాలోము చేతిలో నుంచి పారిపోయేటప్పుడు ఒక కీర్తన రాసినాడు. అయితే ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఆ సమయంలో గిలాదు యోర్దానుకి యువతలు ఉంది. గిలాదు నుంచి యోర్దాను దాటి ఒక వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చినాడు. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి. ఏం పేరు ఆయన పేరు? మీకు తెలుసు. ఆయన పేరు బర్జిల్లై. 90 ఏండ్ల వయసు, 85-90 సంవత్సరాలు. ఆయన వీళ్ళు దావీదు జనులందరికీ కూడా వారికి పరుపులు, ఆహారము, తర్వాత అంజూరపు అడలు, వాళ్ళకి కావలసినటువంటి అన్ని పదార్థాలు తీసుకొని బర్జిల్లై అనేటువంటి ఒకే ఒక వ్యక్తి గిలాదు నుంచి అవతలికి దాటి వచ్చిన్నాడు. దావీదుకి ఆతిథ్యం ఇచ్చినాడు కదా. సో గిలాదులో ఏముంది? ఆతిథ్యం కూడా ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఏమంటారంటే, మీలో కొంతమంది మీకు తెలియకుండానే మీరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినారు అన్నాడు. ఆతిథ్యం అనేటువంటిది చాలా ఆశీర్వాదకరమైన. చూడండి, ఆ మాట చదువుతాను నేను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. గిలాదులో సువార్త ఉంది, చెప్పలేనంత సువార్త ఉంది, చెప్పలేనంత సుబోధ ఉంది, చెప్పలేనంత ఆసక్తి ఉంది, చెప్పలేనంత ఆతిథ్యం కూడా ఉంది. కానీ మరి నా జనులకు స్వస్థత ఎందుకు కలగడం లేదు అని ఇర్మియా రోధించినటువంటి అంశం మనం చదువుకున్నాం. దానికి జవాబుగా ఇర్మియానే 7వ అధ్యాయంలో ఒక మాట రాసినాడు. చూడండి, ఆ మాట చదివి మనం ముగించుకుందాం. 22వ వచనం. ఇర్మియా 7వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయో ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనైందును, మీరు నాకు జనుల యందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటిలో మీరు నడుచుకొనుడి. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఈ మాట ఉంది. మరి సినాయి పర్వతం మీద, దేవుని పర్వతం మీద వారికి ఆజ్ఞలు, కట్టడలు, బలుల గురించి, దేని గురించి కూడా వారికి బోధించక మునిపే ఒకే ఒక ఆజ్ఞ నేను ఇచ్చాను అన్నాడు. ఏంటది? నిర్గమకాండం 15వ అధ్యాయంలో మాట మనం చూడవచ్చు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని అన్నాడు. సో గిలాదులో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా మనము చేయవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటది? మనం ఆయన మాట వినాలి. దహన బలుల గురించి, కట్టడల గురించి, పదాజ్ఞల గురించి,
అసలు ఇవేవి మీకు చెప్పక ముందు నేను చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే మీరు నా మాట వినండి. సో ఆయన మాట వింటే మనకి క్షేమము అని మనం చూస్తున్నాం. ఆయన మాటకు విధేయులమై మనం ఉంటే మరి అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది మనం అనుభవపూర్వకంగా మరి దేవుని మరి దాసుడైనటువంటి బ్లెస్సింగ్టన్ విషయంలో కానీ ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన మనల్ని స్వస్థపరిచేటువంటి వాడు, మనల్ని నడిపించేటువంటి వాడు. కారణం ఏంటంటే మనం ఆయనకు లోబడి ఆయన వాక్యము ఆయన మాట విని జీవించవలసినటువంటి వారం అని మనం గ్రహిస్తున్నాం. దేవుడు తన మాటలు మన జీవితంలో ఆయన ఆశీర్వదించునుగాక. అలాగ చేయడానికి దేవుడు మనకి సహాయం చేయునుగాక. ప్రార్థన.